మీరు 6-7 సినిమాలకి పైగా రాసినట్టున్నారు. ఇక్కడ ఇంకో సరదా ఏమిటంటే జీవితంలో కేఆర్ విజయన్ ఒకసారి చూడాలి. చూడటం కదా అవకాశం ఉంటే ఆవిడతో సినిమా తీయాలి అనుకుని ఆవిడ ఇంటికి వెళ్ళి కథ చెప్తే మొదటి రోజు ఓ రేటు చెప్పింది, రెండో రోజు కొంత తగ్గింది, నేను కొంచెం పెరిగా, మూడో రోజు వెళ్ళేసరికి నేనేం అక్కడ నాటకం అంతా ఉపయోగించా. అమ్మా మీరుంటేనే ఈ సినిమా తీస్తాం, లేకపోతే లేదు, నేను ఒక మాట చెప్తా, ఈ మాటకి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు అనుకుంటా, లేకపోతే బయటికి దూకేసి వెళ్ళి రేపు పొద్దున మీ ఇంటి ముందు టెంట్ వేసి నిరాహార దీక్ష చేస్తానండి అన్న. నా జీవితంలో అంత కేఆర్ విజయన్ ఎప్పుడు చూడలేదండి, అంత గొప్పగా పగలబడినవి. సరే నేను యాక్ట్ చేస్తానండి అంది. ఇది ఒక గొప్ప ఈవెంట్. అలాగే దానికి నేను స్క్రిప్టు, కథ, మాటలు, ఓ పాట, అందులో వేషం, ఇలా శుక్రవారం మహారాష్ట్ర. సార్ అసలు మీకు ఈ సినీ రచన పట్ల ఆసక్తి ఎలా కలిగింది? 1998లో నిర్మాత కెఎస్ రామారావు మనం 2 ఏళ్లకి సరిపడా తెలుగు సినిమా చరిత్రని చేద్దాం టీవీ ప్రోగ్రాములు అంటే నేను ఒక 300 సినిమాలు చూసి నోట్స్ రాసుకున్నానండి. ఆయన చేయలేదు, ఇదంతా వేస్ట్ అంటే నా ఫ్రెండ్ కిన్నెర్ రఘురామన్ ఉన్నాడు, కిన్నెర్ థియేటర్స్. ఆయన ఏం చేశాడు, బ్రదర్ ఒక పని చెయ్యి, ఈ మెటీరియల్ని పుస్తకంగా వేద్దాం మనం అని అతను ఎంకరేజ్ చేశాడు. నిర్మాత రామానాయుడు గారు వీళ్ళంతా కూడా నాకు హెల్ప్ చేశారు. జస్ట్ అప్పుడు ఏం చేశాను, తెలుగు తెర అనే పుస్తకం వేశాను 98. దానికి నంది అవార్డు వచ్చింది. దానికి నంది అవార్డు వచ్చింది. తర్వాత ఏమైంది, మన సితారా పత్రిక ఉందండి, ఇది ఈటీవీ వాళ్ళ సితారా పత్రిక ఉంది కదా, అందులో నా చేత ప్రొఫైల్ అని 2 ఏళ్ళు రాయించారు. ప్రతి వారము ఓ నిర్మాత గురించి, ఓ సినిమా గురించి, ఓ డైరెక్టర్ గురించి, ఓ మీడియేటర్ గురించి, ఓ రచయిత గురించి రాయించారు. ఇంత మెటీరియల్ వచ్చింది కదా, అందుకని చెప్పేసి ఏం చేశాను, నేను రాసిన సినిమాల గురించి రాసినవి 101 చిత్రాలు 2006లో ఒకటి రాశాను, దానికి నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత నాకు వరప్రసాద్ రెడ్డి గారు చాలా మంచి ఫ్రెండ్, శాంత బయోటిక్స్, ఎంబీఎస్ ప్రసాద్ అని హాసం నడిపారు. వాళ్ళిద్దరూ కూడా హాసం పబ్లికేషన్ పెట్టిన తర్వాత విజయ గీతాలు అని విజయవాడ సినిమాల తాలూకు వ్యవహారం అంతా ఒక పుస్తకం వేయించారు. తర్వాత సినీ గీత వైభవం ఇంకోటి వేశారు.